హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 3 రకాల రోజ్ మిల్క్ రెసిపీస్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. గరిటతో కలుపుకుంటూ పాలని చల్లారబెట్టుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ వరకు సేమియాని వేసుకోవాలి. ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని సేమియాని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళని వంపేసి చల్లనీళ్ళతో కడిగి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చల్లనీళ్ళని వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. వేసుకొని పంచదారని క్యారమలైజ్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి. ఇలా పంచదార అంతా పూర్తిగా కరిగి క్యారమలైజ్ అయిన తర్వాత ఇలా క్యారమెల్లా తయారయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. మనకి క్యారమెల్ నీళ్ళు అనేవి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలన్నీ దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలన్నీ దగ్గరికి ఎగిరిపోయి ఇలా తిక్కు కోవా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి.
దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కోవా పూర్తిగా చల్లారిన తర్వాత నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనకి క్యారమిల్ కోవా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా రోజ్ మిల్క్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఐస్ ముక్కలను వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని కూడా వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు మనం తయారు చేసుకున్న కోవాని వేసుకోవాలి. 3/4 కప్ వరకు మనం కాచి చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని వేసుకోవాలి. కలుపుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన సేమియా రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఈ సేమియా రోజ్ మిల్క్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. సెకండ్ రెసిపీ వచ్చేసి ప్లెయిన్ రోజ్ మిల్క్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఐస్ ముక్కలను వేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు కోవాని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టిన సబ్జా గింజలను కూడా వేసుకోవాలి. మనం ముందుగా కాచి చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని 3/4 కప్ వరకు వేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన మన ప్లెయిన్ రోజ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. కోవా రోజ్ మిల్క్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి. 5 లేదా 6 టేబుల్ స్పూన్ వరకు మనం తయారు చేసుకున్న క్యారమిల్ కోవాని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మనం ముందుగా కాచి చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను వేసుకోవాలి. కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కోవా రోజ్ మిల్క్ కూడా రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన 3 రకాల రోజ్ మిల్క్ రెడీ అయిపోయి. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ రోజ్ మిల్క్ రెసిపీస్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రోజ్ మిల్క్స్లో మీకు ఏ రోజ్ మిల్క్ అయితే బాగా నచ్చిందో ఆ రోజ్ మిల్క్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.